జిందాబాద్ 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 మా కోరికలు మా కోరికలు మా కోరికలు జిందాబాద్ జిందాబాద్ నెంబర్ జిందాబాద్ నెంబర్ జిందాబాద్ నెంబర్ జిందాబాద్ మా కోరికలు మేము దాదాపుగా 2 నెలల నుంచి మా యూనియన్ మొత్తం జేఏసీగా ఏర్పడి 2 యూనియన్లు స్టేట్లో 2051 సొసైటీలు సహకార సంఘాలు ఒక ఉద్యమంగా మా డిమాండ్లపై జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె నిర్వహిస్తున్నా కానీ ఇవి గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉండే మా సహకార శాఖ కమిషనర్ గారికి కానీ ఎలాంటి స్పందన లేకుండా మాపై ఒత్తిడి చేసి కంప్యూటరైజేషన్ చేయించుకొని తర్వాత ఈఆర్టీ కొని ఆ తర్వాత జేఎన్టీ చేయించుకొని ఆడిట్ చేయించుకొని మీ అన్నీ పరిష్కరిస్తాను మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఈరోజు ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముందుకు పోతున్నాడు. అందువల్ల మా సహకార సంఘాల ఉద్యోగస్తులందరూ సమ్మె పట్టాల్సిన అవసరమై వచ్చింది. దీనివల్ల గవర్నమెంట్కు మా వల్ల ఆర్థిక ఇబ్బందులు గవర్నమెంట్కి ఏమి రావు. మా సంఘాల్లో మేము కష్టపడి సంపాదించుకునే దాంట్లోనే వేతనాలు తీసుకుంటున్నాం. కానీ మాపై ఎలాంటి కనికరం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మా సమస్యలను తీర్చకుండా మమ్మల్ని బాధ పెడుతున్నందుకు ఇది సమ్మె నిర్వహించడమైంది. మా ముఖ్యమైన డిమాండ్లు మాకు 2019లో మాకు ఒక జీవో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఆ జీవో 36 ఇప్పటికీ అమలు చేయకుండా పోవడం ఒకటి. రెండోది వచ్చేసి 2019-2024 సంబంధించిన వేతన సవరణ ఇప్పటికీ చేయకపోవడము. సంఘంలో 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళను రెగ్యులేషన్ చేయమని కోరమైంది. 3 మేము మా సామర్థ్యం గవర్నమెంట్కు బడ్డను పడకుండా కోరే కోరికలు కూడా తీర్చకపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఈ విషయంపై వెంటనే గవర్నమెంట్ స్పందించి మా కోరికలు తీర్చవలసిందిగా కోరమైనది.